చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ముఖేష్ అంబానీ మనకు తెలుసు కదా, ఈ దేశానికి ధనికుడు, డబ్బింటివాడు. ప్రపంచంలో ఎవరూ కట్టలేనంత అత్యంత ఖరీదైన భవనాన్ని కట్టి 8,000 కోట్ల రూపాయలు ఇచ్చి భవనాన్ని కట్టి తమ భార్య పుట్టినరోజుకి బహుమతిగా ఇచ్చాడు. ఒక మనిషికి ఇలాంటి మైండ్ సెట్ ఉంటే, ఒక మనిషికి భార్య పైన ఎంత ప్రేమ ఉంటే, మన తండ్రి అయిన దేవుడికి ఇంకెంత ప్రేమ ఉండాలి. పక్షులకు గూడ్లు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి. ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక గూడు అన్నది ఏర్పరచుకుంటాడా లేదా? ఏర్పరచుకుంటాడు. మరి మనము చచ్చిపోయిన తర్వాత మన ఆత్మలకు ఒక గూడు ఉండాలా, ఒక ఇల్లు ఉండాలా, ఒక భవనం ఉండాలా? ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును దేవుడు ఆయన దూతలకు లోపరచలేదు. ఈ మాట ఇలా పెట్టి శాంతుల గ్రంథము 8వ అధ్యాయము, శాంతుల గ్రంథం 8వ అధ్యాయం ఒక్కసారి నేను 31వ వచనం చూస్తాను. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించచ్చు, నరులను చూసి ఆనందించుచుంటిని. ఇక్కడ దేవుడు పరలోకాన్ని తయారు చేస్తున్నాడంట. పరలోకము తయారు కాక మునుపు దేవుడు ఒంటరివాడనే కదా అక్కడ అర్థం. దేవుడు పరలోకాన్ని తయారు చేయడం అంటే పరలోకం లేక మునుపు దేవుడు ఉన్నాడు. దేవుడు ఉండి తరువాత పరలోకాన్ని కడుతున్నాడు, ఒక గూడు కడుతున్నాడు. మీరు చెప్పండి, ఒక పెద్ద భవనాన్ని నా కొడుకు కోసము, నా కూతురు కోసము నేను కట్టినప్పుడు, ఆ భవనం అందంగా ఉన్నప్పుడు నేను ఎవరిని చూసి ఆనందిస్తాను? నా బిడ్డలను చూసి ఆనందిస్తాను. ఎందుకు? అది నీదేనరా, అంతే కదా. అది నీ కోసమే కట్టబడుతుంది. నేను తండ్రిగా నేను మురిసిపోతాను లేదా? దేవుడు పరలోకం కడుతుండగా నరులను చూసి ఆనందిస్తున్నాడు అంటే ఎందుకు? అది నీ కోసమే. అంటే పరలోకం నీ కోసమే. ఎవరి కోసం? మనిషి కోసం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఏం చూసాం? దేవుడు పరలోకం మన కోసము కట్టాడని శాంతుల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనంలో చూసాం. ఈ కట్టిన పరలోకం దేవుడు ఎవరికి ఇవ్వలేదంట? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మనము మాట్లాడుచున్న పరలోకం, రోజు మాట్లాడుకుంటాం, ప్రతి ఆదివారం మాట్లాడుకుంటామా పరలోకం కోసం? పరలోకం వెళ్ళాలని. ఆ పరలోకము దేవుడు ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు, దూతలకు ఇవ్వలేదంట. మీరు చెప్పాలి, పరలోకంలో దూతలు ఉంటాయా ఉండవా? పరలోకంలో దూతలు ఉంటాయా? మరి పరలోకంలో దూతలుండి దూతలకు ఇవ్వకపోవడం ఎలా అండి? గమనిస్తున్నారా? మనిషి భూమి మీద ఉన్నాడు, దేవుడు తయారు చేసిన దూతలు పరలోకంలో ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నేను పరలోకాన్ని దూతలకు ఇవ్వలేదు అన్నాడు. మరి ఎవరి కోసం కట్టబడింది చూసాం? మనిషి కొరకు ఒక గూడినే కట్టాడు, ఒక బంగారపు భవనాన్ని కట్టాడు, అద్భుతమైన ఇల్లునే దేవుడు కట్టాడు. ఈ ఇల్లును దూతలకు ఇవ్వలేదు అంటున్నాడు. సవినీయంగా మీకు ఒక ప్రశ్న, ఇప్పుడు ఈ క్షణంలో చెప్పండి, మీరు బెటరా దూతలు బెటరా? మీకంటే దూతలు పరలోకంలో ఈ క్షణం ఉన్నటువంటి దూతలు పర్ఫెక్ట్గా దేవుడి దగ్గర పవిత్రంగా ఉన్నాయా లేవా? లేకపోతే కింద తొక్కేస్తాడండోయ్. ఇప్పుడు భూమి మీద మనం పవిత్రులమా అనే సర్టిఫికెట్ మీరు ఇచ్చుకోగలరా? మీరు గమనించాలి, పాపినైన నా కొరకు పరలోకాన్ని ఉంచాడు, కానీ పరిశుద్ధంగా దేవుడి దగ్గర కోట్ల సంవత్సరాల నుండి ఆరాధిస్తున్న దూతలకు మాత్రం పరలోకం ఇవ్వలేదండోయ్. ఇప్పుడు చెప్పాలి, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో మీ గుండెల మీద రాసేసుకోవాలి. నిజమా అబద్ధం? ఇది నేను చెప్పలే, బైబిల్ చెప్పింది. ఒక దూత లేదా ఒక వ్యక్తి అంటున్నాడు, ఆఫ్టర్ మనిషికి ఇస్తావా పరలోకం? అలాంటి సాడిస్ట్ గుణం ఉన్న వాడికి ఇస్తావని పరలోకం? మేము ఒప్పుకోము అని దూతల దాడికి వచ్చాయి దేవుడి మీదకి. ఈ లోకములో అపవాది అంటున్నామే, అపవాది యొక్క ఆలోచన అదే. మనిషిని దెయ్యం ఎందుకు చెడగొట్టాలనుకుంటుందంటే, నాకు దక్కని పరలోకం మనిషికి దక్కకూడదనే ఒక కంకణం. చూద్దాం కింద ఏమని చూద్దాం. 2వ అధ్యాయం 5వ వచనం చూసాం కదా. ఒక వ్యక్తి అంటున్నాడు, పరలోకం మనిషికి ఇస్తావా?
అలాంటి సాడిస్టోడికి ఇస్తావా? అలాంటి పాపిస్టోడికి ఇస్తావా? అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు యాపాటి వాడు. నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటావు, వాడికి ఇస్తానంటున్నావు. వాడు ఎంతటి వాడు? పరలోకం వాడికి ఇస్తానంటున్నావు. కిందన నరుపుత్రుణ్ణి దర్శించుటకు వాడు యాపాటి వాడు. నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువనిగా చేసితివి, మహాప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసితివి. అంటే మనిషి స్థితి, మనిషి గొప్పతనం ఎంత ఉన్నత స్థితిలో ఉందో గమనించండి. మీరు ఎంత గొప్పవారంటే, మీరెంత శ్రేష్ఠులంటే, మీరెంత ఉన్నత స్థితిలో ఉన్నారంటే గమనించండి. దూతలకు ఇవ్వన పరలోకం మనకిచ్చాడు. దూతలకు లోపర్చని పరలోకం మనకి ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. ఈ విషయమై దూతలు ఏం చేశాయంటే, మనిషిని మనం పరలోకం వెళ్ళకుండా చేయాలి. అది అపవాద సైన్యం. మీ అందరినీ పరలోకం వెళ్ళకుండా అపవాది రోజు మీ వెనుక తిరుగుతుంది. వీడు వెళ్ళకూడదు, మగధీర సినిమా కాదు, నాకు దక్కనది ఎవరికి దక్కకూడదు, విలాన్ అంటాడు. విలానే మన వెనక తిరుగుతున్నాడు, విలాన్, యూనివర్సల్ విలాన్ వాడు. నిన్ను పరలోకం వెళ్ళకుండా చేయాలి. అందుకే ఆదాముకి ఎలాంటి మాయ మాట చెప్పింది చెప్పండి? పరలోకం వెళ్ళకుండా చేసింది. అంటే తనకున్న మంచితనాన్ని తీసేస్తే చెడ్డవాడు పరలోకానికి వెళ్ళలేడు. కనుక ఆదాముకున్నటువంటి మంచితనాన్ని మెల్లగా బయటికి లాగేసింది అపవాది. ఏం చెప్పింది? నువ్వు పండు తినేస్తే ఖచ్చితంగా పరలోకంలో ఉంటావని చెప్పింది. అక్కడ బాగా గమనించాలి. మీరు పండు తింటే ఎలా ఉంటారని చెప్పింది అన్నయ్య? మీరు దేవతల వలె. దేవతలు ఎక్కడ ఉంటారు చెప్పండి? పరలోకంలో ఉంటారు. ఆమె కెచ్చేంటి? క్షమించాలి, వాడి కెచ్చేంటి? పరలోకం వెళ్ళకూడదు ఆదామవ్వలు. దేవతలు ఎక్కడ ఉంటారో పరలోకంలో ఉంటారు. వీరు దేవతలు కాకూడదు. అబద్ధం మాట, అంటే లేనిది ఉన్నట్లు చెప్పిందంతే. మీరు పరలోకం వెళ్ళాలంటే ఆ పండుని తినాలి. మీరు కూడా దేవుడితో ఉండాలంటే పండుని తినాలి. చివరికి పండుని తిన్నారు, దేవుడికి దూరం అయిపోయారు. ఆ అపవాదం ఏం చేస్తుంది? అప్పుడు గెంతులు వేస్తుంది. నాకు దక్కనది వీళ్ళిద్దరికి దక్కలేదు కదా, ప్రపంచమంతా నాశనం అయిపోద్ది. ఇప్పుడు ఏమైపోద్ది? ప్రపంచమంతా నాశనం అయిపోద్ది. ఇప్పుడు మన బాధ ఏంటి చెప్పండి? ఇప్పుడు పరలోకం వెళ్ళాలి. ఏంటికి ఇలాంటి స్థితి మనకు వచ్చింది? గూటుకు చేరని గోవవా, నీకు తెలియని వీధికెళ్ళి తిరిగి రాని వేదనతో బాధపడుతున్నావా? గువ్వలకు గూళ్ళు ఉంటాయి, ఖచ్చితంగా వచ్చేస్తాయి, మనకు తెలుసు. కొన్ని జంతువులను పోలు చెప్తున్నాడు. ఆ మాట కూడా చూద్దామా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఒక ఎద్దు తన కామందు నెరుగును. ఒక ఎద్దు తన యజమానుడు ఎవడో తెలుసు. నిజమాబద్ధం అది. ఒక కాపరి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎద్దు వాని వెనక వెళ్ళిపోతుంది. నిజమాబద్ధం ఇది. పందులు మనకు నచ్చవు, పందంటే మనకు నచ్చదు. కానీ పందులను కాస్తున్నటువంటి కాపరి వెనక పందులు వెళ్ళిపోతాయి. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డు తెలుసుకొనును. గాడిద ఎక్కడికి వెళ్ళి నిలవాలో, గాడిద ఎక్కడికి వెళ్ళినా మరి ఎక్కడికి రావాలో అన్నది గాడిదకు తెలుసు. మనం ఈ పదాలు సమాజంలో వాడతాం కదా, ఎద్దులో ఉన్న వీడు తెలియదండి. కానీ ఎద్దుకు తెలుసు రోయ్, మనకు తెలియదు. పందిలో ఉన్న బుర్రలు ఎందుకంటాం, పంది మంచిదే, మనకు తెలియదు రోయ్. పంది తన కాపర వెనక వెళ్తుంది, ఎద్దు తన యజమానుడు ఎవడో గుర్తుపడుతుంది. గాడిదలో ఉన్న గుణం లేదని అంటాం, గాడిది మంచిదండి రోయ్, మనకి గుణం లేదు. గాడిది తన దొడ్డేంటో, తను ఎక్కడ ఉండాలో తెలుసు, తన యజమానుడు ఎవరో తెలుసు, వెళ్ళిపోతుంది. మనకి తెలీదు. మన యజమానుడు తెలిసినప్పటికీ వెళ్ళాం. ఎందుకు? నచ్చదు. ఎందుకు? ఆకాశ పక్షులను, భూమి మీద జీవిస్తున్న జీవరాశులను, జంతువులను చూపించి దేవుడు ఎందుకు మనిషికి బుద్ధి చెప్పాలంటున్నాడంటే, వాటికున్న జ్ఞానము ఎంతో శ్రేష్టత్వం కలిగిన ఎంతో గొప్పవాడమైన నీకు లేదే. ఇది విడ్డూరం.
ఇది విచారకరమైన పరిస్థితి, ఇది బాధాకరమైన పరిస్థితి. కిందనేమన్నాడు చూద్దామండి ఒకసారి. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాణి దొడ్డు తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోసింపరు. జంతువులు ఆలోచిస్తున్నాయి, మనిషిగా నువ్వు ఆలోచించటం లేదని దేవుడి బాధ. నేను బాగా పెంచాను. మీరు చెప్పండి, మీ ఇంటి దగ్గర ఉన్న కుక్కను బాగా పెంచుతారా, మీ కూతురును కొడుకును బాగా పెంచుతారా చెప్పండి? మీ ఇంటి దగ్గర ఉన్న కుక్కను బాగా పెంచుతారా, నీ ఇంటి దగ్గర ఉన్నటువంటి కొడుకును కూతురును బాగా పెంచుతారా? కుక్కను బాగు చూసుకోం, కొడుకును కూతురును బాగు చూసుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నా కొడుకులను కూతురులే బాగా పెంచాను, కానీ వారు బాగా పెరగలేదు, నన్నే తన్నారు. కానీ గాడిదని పెంచితే బాగుంది, ఎద్దును పెంచితే బాగుంది, పందిని పెంచితే బాగుంది, వాడే బాగులేడు. ఇక్కడ మీకు ఏం అర్థం అవ్వాలి? ఎంత హీన స్థితికి దిగజారిపోయాడు మనిషి అని అర్థం అవ్వాలి. దేవుడికి దూరమైన మనిషి కోసం దేవుడు ఒక గూడినే కట్టాడు. ఆ గూడుని ప్రపంచంలో ఏ మనిషి కట్టలేడు. అది పరలోకం. పరలోకమైనది పరలోకము కట్టాడు. ఈ పరలోకానికి చాలామంది ఎగరక గూటుకు చేరిన గొవ్వవా అన్నాను, గమనించాలి. అన్ని గువ్వలు చేరుతాయి, అన్ని పక్షులు గూటికి వెళ్తాయి, కానీ మనిషి అనే పక్షి తన కొరకు దేవుడు కట్టిన గూటుకు మనిషి చేరటం లేదు. మనిషి కొరకు కట్టిన ఇల్లేంటి? పరలోకం. ఆ పరలోకానికి మనిషి చేరటం లేదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? మనిషి కోసం కట్టబడిన ఒక గూటు కొరకు తాను ఆలోచించక, అక్కడికి వెళ్ళక ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? పక్షు దారి తప్పి ఎక్కడికి ఎగిరిపోతుంది? గువ్వ గూటుకు చేరక ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది? తెలియని వీధికి వెళ్ళిపోయి, తిరిగి రాని లోకానికి తరలిపోయి, భరించలేని బాధని భుజమనెత్తుకొని బుర్రమనెత్తుకొని తిరిగి రాలేనటువంటి వేదన అనుభవిస్తూ నిరంతరం శాశ్వతం ఉండిపోయింది ఒక చోటన. గమనిస్తున్నారా? ఓకే, ప్రపంచంలో ప్రతి మనిషి దేవుడు తన కొరకు కట్టినటువంటి గూటికి చేరకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? పరలోకం మనిషి కొరకు. ఏ పండితుడు చెప్పడు ఇలా, ఏ ప్రొఫెసర్ కూడా ఇలా చెప్పడు, ఏ శాస్త్రవేత్తలు ఇలా చెప్పరు, మన ఊరు పెద్దలు ఇలా చెప్పరు, జగన్ చెప్పడు, ప్రధానమంత్రి చెప్పడు, ఎవడో ప్రపంచంలో చెప్పడు, ఏ మత గ్రంథము చెప్పదు, ఏ మత ధర్మోపదేశకులు కూడా చెప్పరు. బైబిల్ మాత్రమే చెప్పింది. పరలోకము దేవుడిదని చెప్పారు మన పెద్దలు, మన ముత్తాతలు, మన తల్లులు, మన అమ్మమ్మలు మనకు అలా నేర్పించారు. కానీ పరలోకం మనిషిది. నువ్వు ఒక గొవ్వవైతే నీ కొరకు దేవుడు కట్టిన గూటది, అక్కడికి నువ్వు చేరాలి. ఇది ఎంత వాస్తవమో, అపవాది మదిలో పుట్టింది పాపం, ఆ మదిని ప్రతి మనిషికి పంచింది పాపం, ఆ పాపమే అపవాది. పాతాళం అన్నది అపవాది కొరకు, పరలోకం అన్నది మనిషి కొరకు. అయితే మనిషి ఏం చేస్తున్నాడు? మనిషి ఏం చేస్తున్నాడు? తన కొరకు కట్టబడినటువంటి గూటికి గువ్వల దేవుడిని నమ్మినటువంటి, దేవుడిని నమ్మనటువంటి మనిషి పరలోకం వెళ్ళాలి. మనిషి అనే గువ్వకు గూటన్నది పరలోకం. ఈ గువ్వ అక్కడికి చేరాలి. కానీ ఈ గువ్వకు తెలియని పాతాళం, అదొక వీధి లాంటిది. మనకు తెలియని వీధది, గువ్వకు తెలియని వీధది. ఆ వీధికి వెళ్ళిపోయి తిరిగి రాని వేదనతో అక్కడ మండిపోతుంది. గమనిస్తున్నారా? నీ దేశం, నీ సొంత ఊరు, నీ పట్టణం, నీ వీధి పరలోకం. నీ గూళ్ళు అవి, నీ ఇల్లు అది, పాతాళము కాదు. మనిషి ఏం చేస్తున్నాడు? తనది కాన వీధికి, తనది కాన ఊరికి, తనది కాని దేశానికి, తనది కాని లోకానికి మనిషి వెళ్ళిపోతున్నాడు. ఆ లోకమే పాతాళ లోకం. దేవుడు నీ కోసం ఒక లోకం ఇచ్చాడు. ఆ లోకాన్ని విడిచిపెట్టి మనిషి మరొక లోకానికి తరలిపోతున్నాడు. సాంతుల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దామా? 24వ వచనం. క్రిందున్న పాతాళమును తప్పించుకునవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనెను. ఏముంది అక్కడ?
ఒక తెలివైన వాడు, ఒక తెలివైన గొవ్వ, ఒక జ్ఞానవంతురాలైన గొవ్వ, లేదంటే జ్ఞానం కలిగినటువంటి ఒక గొవ్వ తన గూటికే చేరాలనుకుంటుందా కానీ తెలియని గూటికి వెళ్ళాలనుకుంటుందా? అలాగే ఏ పక్షి అనుకోదు. కానీ ఎంతగో ప్రేమిస్తున్న ఈ మనిషి అనుకుంటాడు నేను ఎక్కడికి వెళ్ళా పర్వాలేదని. తరువాత తెలుస్తుంది ఎలాంటి దారికి వచ్చేసానని. చెట్లు చింపుకుంటాడు, జుట్టు పీక్కుంటాడు. ఎవరు ఆదుకున్న వారు ఉండరు, ఎవరు ఆదరించిన వారు ఉండరు. అప్పుడు అడుగుతాడు నన్ను ఆదుకుంటావా అబ్రాహాం అని. దాహం వేస్తుంది, ఈ అగ్నిగుండంలో మాడిపోతున్నాను, పురుగులా కాలిపోతున్నాను, కొంచెం నీ చిటికిన వేలుతో చుక్క నీరు నా నాలిక మీద పోస్తావా అనే పరిస్థితి వస్తుంది ఆ గొవ్వకు. లూకాసు వార్తలో ఏముంటుంది? ధనవంతుడి గురించి తెలుసు కదా, నేను చేయలేదు. ధనవంతుడికి తెలియలేదు నేను ఒక గూటికి చేరాలి. తనకు తెలియదు, మర్చిపోయాడు, ఎటో ఎగిరిపోయాడు, ఎక్కడికో వెళ్ళవలసిన దారి మళ్ళీపోయాడు, మరో గూటికి వెళ్ళిపోయాడు. ఆ వీధి తెలియదు, ఆ ఊరు తెలియదు. వెళ్ళిపోయిన తర్వాత అంటున్నాడు తప్పు అయిపోయింది ప్రభువా క్షమించంటే, తర్వాత పాతాళంలో నీ ఆలోచన పని చేయదు, నీ ప్రార్థనలు పని చేయవు, నీ జ్ఞానం పని చేయదు, నువ్వు ఎంత అడుక్కున్నా అస్సలు దేవుడు వినడు. ఎగిరేటప్పుడు ఆలోచించాలి నేను ఎక్కడ పడిపోతానేమో, ఎగిరేటప్పుడు ఆలోచించాలి నా గూటికి నేను చక్కగా వెళ్తున్నానా లేదని. కానీ ఈరోజు వెళ్ళటం లేదు, గూట్లకు చేరటం లేదు, గొవ్వల గూట్లకు చేరటం లేదు, పాతాళానికి ఎగిరిపోతున్నారు అందరూ. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పాతాళానికి ఎగిరిపోతున్నారు, మర్చిపోతున్నారు. మనిషి కొరకు పరలోకమనే గూటు దేవుడు కట్టాడు, అక్కడికే వెళ్ళాలి, అక్కడికే వెళ్ళాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము ఒక్కసారి 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రాము ఎదురు చూచుచుండెను. అబ్రాము ఎవరండి? విశ్వాసులకు తండ్రి. నీ విశ్వాసగా తండ్రి ఏం చేస్తాడో అదే చేయాలి. నీ తండ్రి ఏం చేస్తాడో కొడుకుగా అది చేయాలా లేదా? చేయాలి. నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడే ఒక తండ్రిగా, ఆయన ఆత్మలకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రి అబ్రాహాం అయితే, ఓ విశ్వాసులారా నా కొడుకులారా నేను పరలోకం కొరకు ఎదురు చూశాను, మీరు కూడా గొవ్వలుగా మన గూటుకు చేరిపోవాలరా. ఒక పక్షిగా, ఒక పావురంలా, ఒక గొవ్వలా నేను దేవుడు నా కొరకు ఏర్పరిచిన గూటు కొరకు ఎదురు చూస్తూ ఉంటాను. నేను ఈ లోకము శాశ్వతం కాదు, ఈ లోకము నాకొద్దు అని అబ్రాహాం డిసైడ్ అయ్యాడు. మనం డిసైడ్ అవుతున్నామా? విశ్వాసులకు తండ్రిని అబ్రాహాం పేరు పెట్టుకుని మనం వంకగా ప్రపంచానికి చూపించుకొని మారువేషం వేసుకొని నేను క్రైస్తువులను చూపించుకొని అక్కర్లేదు. అలా చూపించుకుంటే దేవుడు ఖండిస్తాడు. ఎక్కడికి ఎగిరిపోతున్నామేమో గమనించండి, ఎక్కడికో వెళ్ళిపోతున్నామేమో గమనించండి దయచేసి. నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చాలా గొప్పదానివి, నీ కొరకు పరలోకం దేవుడు కట్టాడంటే నువ్వు చాలా గొప్పదానివి, చాలా గొప్పవాడివి. అది మనం గమనించటం లేదు. మనం కట్టుకున్న ఇల్లుని చూసి మనం మురిసిపోయిన అవసరం లేదు, మనం కొనుక్కున్న బళ్ళు చూసి మురిసిపోయిన అవసరం లేదు, మన కొరకు కట్టిన ప్రియురాల్లో కావచ్చు, ప్రియుడే కావచ్చు, మన కొరకు కట్టిన భవనాలను చూసి మనం మురిసిపోనక్కర్లేదు. దేవుడు కట్టిన పరలోకాన్ని చూసి దేవుడు మురిచిపోయాడంటే అది ఎంత అందంగా ఉంటుందో మీరు ఊహించండి ఒకసారి. ఎంత మనిషి కట్టిన దాన్ని మనిషి చూసి మురిచిపోతుంటే దేవుడు కట్టిన దాన్ని దేవుడు చూసి మురిసిపోతున్నాడంటే అది ఎంతో గొప్పగా ఉంటుందో ఆలోచించండి. అది మన ఆత్మీయ స్థితిలో అనుభవించాలి. కంటికి కనిపించదు, అది చచ్చిపోయాక చూస్తాం. అది నా కోసం ఎంత పెద్ద గూడునే కట్టాడా దేవుడని, అది నా జ్ఞానానికి ఏం అందలేదు భూమి మీద అని బాధపడతా. తర్వాత సాంత్రికంలో ఏం చూస్తాం మనం? ఒక బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే పాతాళం, క్రింద ఉన్న పాతాళం తప్పించుకోవాలని ప్రతిరోజు పాటు పడతాడంట. ఏ పాటు పడతాడు? ఒక మార్గాన్ని ఎన్నుకుంటాడంట. ఒక్కసారి ఆ వచనం టచ్ చేసి మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాళం తప్పించుకోవాలని, ఒక గువ్వల అక్కడికి నేను ఎగరకూడదని, ఒక బుద్ధున్నటువంటి పావురములా, ఒక బుద్ధున్నటువంటి గువ్వలా, బుద్ధిమంతుడు బుద్ధు కలిగినటువంటి గువ్వ ఏం చేస్తాడంటే పరమునకు వెళ్ళే దారిని ఎన్నుకుంటుంది, పరమునకు ఎక్కే మార్గాన్ని ఎన్నుకుంటుంది. ఒక బుద్ధున్న గువ్వవైతే, గుణమున్న గువ్వవైతే యేసుక్రీస్తు అన్నాడు నేనే మార్గాన్ని అన్నాడు. ఎక్కడికి? పరలోకానికి మార్గం ఎవరు? యేసుక్రీస్తు. జీవానికి మార్గం ఎవరు? యేసుక్రీస్తు.
సత్యం ఎవరంటే సత్యమైన మార్గం ఆయనే. అయితే బుద్ధున్న గువ్వ ఏం చేస్తుందంటే ఆయన వెంట వెళ్తుంది. ఒక బుద్ధున్న గువ్వ ఏం చేస్తుంది? యేసుక్రీస్తుని గుండెల్లో పెట్టుకుంటుంది. అందుకే తలుపు తట్టుతున్నాడు, గువ్వని నీ గుండెని తట్టుతున్నాడు యేసుక్రీస్తు. చోటిస్తే నిన్నెక్కడికి ఎగరేయాలో అక్కడికి ఎగరేస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అక్కడికి నిన్ను తీసుకుపోతాడు. పరలోకం మన కోసం కట్టబడింది, ఓకే. మరి అక్కడికి వెళ్ళాలంటే ఏ దారి? యేసుక్రీస్తే దారి. ఆ దారిని ఎగరాలి గువ్వలా. అది నీ కోసం కట్టబడిన గూటు కొరకు గువ్వలా. నువ్వు ఆ గూటికి వెళ్ళాలంటే యేసుక్రీస్తే దారి. లేదనుకుంటే మరొక దారి ఉంది, అపవాది దారి. అది ఎక్కడికి? పాతాళం. నీది పరలోకం, పాతాళము కాదు. నీ గూటు ఎక్కడంటే పరలోకం. అందుకే పౌలు అన్నారు, నా పౌరస్థితి, నా సొంతూరు పరలోకములో ఉంది, ఇక్కడ కాదు. నేను ఎగరవలసినది అక్కడికే. అక్కడే నా చెట్టు ఉంది, అక్కడే చెట్టులో గూటు ఉంది, అక్కడికి నేను వెళ్ళిపోవాలి. మీరు గమనించండి, మీ ఆస్తి పాస్తుల గురించి ఎక్కువ ఆలోచించట కంటే ఆస్తులకు మించినది, అంతస్తులకు మించినది, ఈ భూమి మీద విలువైన జీవితానికి మించినది, ఊహలకందని గొప్ప భాగ్యం పరలోకం. అక్కడికి మనం వెళ్ళగలిగితే, గువ్వలా అక్కడికే వెళ్ళిపోగలిగితే మీరు ధన్యులు, మీరు చాలా గొప్పవారు. దాన్ని విడిచిపెట్టకండి, అది నిజం. మీరు బైబిల్ నమ్మితే దాన్ని నమ్మండి. మీరు నిజంగా క్రైస్తవులు అయితే దాన్ని నమ్ముతారు. లేకపోతే అనవసరంగా చెడిపోతాం, మన బ్రతుకులు చెడిపోతాయి. పరలోకం వెళ్ళలేము. పక్కన్న అపవాది నవ్వుతున్నాడు మీరు చెడిపోతే. గమనించాలి, నేను అప్పులు పాలైపోతే పక్కన నవ్వుతే ఎలా ఉంటుంది చెప్పండి? ఎప్పుడు దొరుకుతాడు రా వాడు అన్నట్లు ఉంటుంది మనకి. నువ్వు ఆత్మీయంగా బ్రతికితే పక్కన ఉన్నటువంటి అపవాదికి చిరాకు. నువ్వు చెడిపోతుంటే వాడు నవ్వుకుంటాడు. వాడిని చూసి నువ్వు కోపం పడాలి. సాటి మనిషి మీద కోపం పడతావే నవ్వితే. మరి అపవాది నవ్వుతున్నాడు, నువ్వు గూటుకు చేరకుండా గువ్వలా ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. వాడు నిన్ను చూసి నవ్వుతున్నాడు, మీరు వాడి మీద కోపం ఉండదా? నీకు ఉండదు. జాగ్రత్త. అపవాది నీ పక్కనే ఉన్నాడు, ఎక్కడికో ఎగరేస్తున్నాడు. అది నువ్వు గమనించాలని, పరలోకం మన కోసం కట్టబడిందని, అక్కడికి మనం చేరాలని, గూటుకు చేరన గువ్వలా ఉండకూడదని, ఇంకెక్కడికో తెలియని వీధికి, అక్కడ వేతన పడే స్థలానికి వెళ్ళిపోయి తిరిగి రాకుండా రెక్కల కాలిపోయి జీవితం మాడి మసైపోయి నిత్య అగ్నిగుండంలో పడిపోవడం కంటే నిత్యము ఆనందకరమైన జీవితానికి వెళ్ళిపోవడమే మంచిదని బైబిల్ పరంగా, బైబిలానుసారంగా మీ అందరికీ ఆవిష్కరించాను. దీన్ని స్వీకరించి హృదయం అనే పలక మీద రాసుకుంటే మీరు ధన్యులు, లేకుంటే మీరు అన్యులు అని తెలియజేసుకుంటూ మాటలు ముగించుకుంటున్నాను. అందరూ శిరస్సు వంచితే ప్రార్థన చేద్దాం. మహాపరలోకమందున ప్రేమగల తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావముల తండ్రి. మీ బిడ్డలకు నేను చెప్పాను తండ్రి, నీ మనసును చెప్పాను, మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పాను. పాపిష్టోడైన నా కోసం, పాపులమైన మా కోసం పరలోకం ఇచ్చారు, కానీ పరిశుద్ధంగా నీ దగ్గర పనిచేస్తున్న దూతలకు మీరు దాన్ని లోపరచలేదు. అసలు మీ ప్రేమ చాలా గొప్ప తండ్రి. అది మనిషికి అర్థం కావటం లేదు. మనిషి దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు, ఆలోచించలేకపోతున్నాడు. ఈ లోకంలో డాబాలు, పెంకుడిల్లు, కర్రతో కట్టబడినటువంటి ఇల్లులు, అద్దాల మేడలు, అల్పకాలం ఈ సుఖభోగాల కొరకు మనిషి ఎంతగో గొప్పదని భావించి బ్రతుకుని బద్దలు చేసుకుంటున్నాడు. కానీ జీవితానికి అందన గొప్ప భాగ్యం మీరు మా కోసం ఒక గూడిలా కట్టారు, అక్కడికి గువ్వలా మేము ఎగురుకొని రావాలన్న సత్యం మేము మరిచిపోయాం తండ్రి. దాన్ని దైవ సేవకుల ద్వారా తండ్రి, ఎక్కడెక్కడైతే ప్రపంచవ్యాప్తంగా మీరు చెబుతున్నారో దైవ సేవకుల ద్వారా ఆ సంఘాలు మారాలి, ఈ సంఘంలో సభ్యులు మారాలి. గమనించాలి, ఈ లోకము శాశ్వతం కాదని, నిజమైన గూటికి మేము ఎగిరిపోవాలని గువ్వల్లా ఆ సత్యం ఈరోజు మీ బిడ్డలకు నా ద్వారా మాట్లాడినందుకు నాకు కూడా భయమేసింది, నాకు కూడా మంచి ఆలోచన తట్టింది. నేను కూడా తండ్రి నీ ద్వారా కోటాను కోట్ల వందలు నీకు చెల్లిస్తూ మీ బిడ్డలందరినీ కాపాడి కాచి విత్తబడిన వాక్యము దృష్టిని పక్షి వచ్చి ఎత్తుకుపోకుండానట్లుగా ముందుకు నడిపించమని, గొవ్వ ఎక్కడికి ఎగిరిపోకుండా తన గూటికి చేరాలన్నది మీరు నేర్పించమని, నడిపించమని, మార్గమైన క్రీస్తులోనే దారి చూపించమని నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ప్రార్థన సమర్పించుకుంటూ ముగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.